అందరికీ నమస్కారం. యుద్ధం స్టార్ట్ కావటానికంటే ముందు ఇరాన్‌లో ఉన్నటువంటి సిట్యుయేషన్ మీకు గుర్తుందా? అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం బాగలేదు, విపరీతమైన అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అక్కడ ప్రజలంతా తిరుగుబాటు చేస్తే, ఆ ప్రజల్ని అక్కడ ప్రభుత్వం అణచడానికి ప్రయత్నం చేసింది. ఖమేనీ అణచడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి అక్కడ ప్రజలకి ట్రంప్ తన మద్దతును ప్రకటించాడు ఆందోళన చేస్తున్న వాళ్ళకి. ముందు దాన్నే ఆసరాగా తీసుకున్నారు యుద్ధానికి. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయటం, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేయటం, ఇరాన్ టాప్ లీడర్స్ అందరినీ చంపేయటం, తర్వాత యుద్ధం కూడా స్టార్ట్ కావటం, అంటే ఇరాన్ తిరగబడటం, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఇప్పటికి 1 నెల దాటింది, మనం చూస్తున్నాం. అయితే యుద్ధం ఎక్కడ క్లోజ్ అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తి డిఫరెంట్గా మారింది. ఇరానీలంతా ఒకటయ్యారు. ఇరానీలంతా అక్కడ ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నారు. వాళ్ళు 10 లక్షల మంది సైన్యం తయారు చేసుకుంటున్నారు. పిల్లగాళ్ళని కూడా సైన్యంలోకి రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రజలంతా అక్కడ పిడికలు బిగించి మన ఇరాన్ మీదకి అమెరికా వాడు, ఇజ్రాయెల్ వస్తారా, మేము వాళ్ళంతా చూస్తామని అక్కడ ప్రజలు. అయితే ఇప్పుడు పరిస్థితి రివర్స్లో. అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా ఆందోళనలు. యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావు ట్రంప్ అని నో కింగ్స్ అనేటువంటి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం. మామూలుగా అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అండి, మన ఆంధ్రాలో ఉన్నట్టే వైసీపీ ఓటు, టీడీపీ ఓటు అని విడిపోయి ఉంటాయి కదా. ఇటోళ్ళు అటు రారు, అటోళ్ళు ఇటు రారు కదా ఓటర్స్ కొంతమంది. అయితే అమెరికాలో కూడా అంతే, రిపబ్లికన్లు, డెమోక్రాట్ ఓట్లు చీలిపోయి ఉంటాయి. ప్రధానంగా కొన్ని నగరాలు డెమోక్రాటిక్కి అడ్డాలు, కొన్ని నగరాలేమో రిపబ్లికన్కి అడ్డాలు. కొన్ని రాష్ట్రాలు డెమోక్రాటిక్కి అనుకూలంగా ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్కి అనుకూలంగా ఉంటాయి. కానీ నిన్న అమెరికాలో రిపబ్లికన్ స్టేట్ అని కాదు, డెమోక్రాటిక్ స్టేట్ అని కాదు, అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి నగరంలో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. అసలు ట్రంప్ ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు? మీకోసం యుద్ధం చేస్తున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం అని అక్కడ ప్రజలు ఆందోళన చేసిన పరిస్థితి. కారణం ఏంటంటే అమెరికాలో విపరీతమైనటువంటి ధరలు పెరుగుదల. మామూలుగా చమురైతే, అంటే పెట్రోల్, డీజిల్ అయితే 40% పెరిగాయట రేటు. ఉన్న రేటు కంటే 40% పెరిగాయట. పెట్రోల్, డీజిల్ పెరిగాయంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది, ఆటోమేటిక్గా అన్ని ధరలు పెరుగుతాయి కదా. ఇప్పుడు అన్ని ధరలు పెరగటం ఫలితంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం వల్ల అమెరికన్స్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు. పైగా ప్రపంచంలో అమెరికా పరువు పోతుంది. ప్రతి దేశం మీదకి ట్రంప్ కాలు దువ్వటం, ప్రతి ఒక్కరు ట్రంప్ని వ్యతిరేకించడం, తిట్టడం, దీనివల్ల అమెరికా పరువు పోతుంది. అమెరికా అంటే ఒక నెగిటివ్ ప్రపంచంలో తయారవుతుంది. ఇది అమెరికన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికా ది గ్రేట్ అని ట్రంప్ ఇచ్చిన స్లోగన్కి మద్దతు ఇచ్చి ట్రంప్ని గెలిపిస్తే ట్రంప్ అమెరికా పరువు తీస్తున్నాడు అనేది ఇప్పుడు అమెరికన్స్ యొక్క గోల. అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రకమైన ఆందోళన. ట్రంప్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక 3వ ర్యాలీ అనుకుంటే నాకు తెలిసి. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చారు. అన్ని నగరాల్లో రోడ్డు మీదకి వచ్చారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజానికి వీళ్ళలో చాలామంది ట్రంప్కి అనుకూలంగా మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎన్నికల సమయంలో. కానీ వాళ్ళంతా ఇవాళ ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. సరే, ఇది అమెరికా సిచ్యువేషన్. అమెరికా మిత్ర దేశాల్లో, ఐరోపా, యూరప్ దేశాల్లో కూడా ట్రంప్కి వ్యతిరేకంగా ఆందోళనలు, యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు. ట్రంప్ తన స్వార్థం కోసం యుద్ధం చేస్తున్నాడు అనేది ఇంటా బయట ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ కూడా కొంత రియలైజ్ అయ్యాడు. యుద్ధాన్ని ఆపాలనే ఉంది ట్రంప్కి. ఎందుకంటే అమెరికాలో ఆర్థికపరమైన ఇబ్బందులు, అమెరికా ప్రజల వ్యతిరేకత, ఇరాన్ ఇప్పట్లో లొంగే అవకాశం లేకపోవటం, 2 హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయటం వల్ల అన్ని దేశాలు కూడా ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావటం, పైగా అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చినందుకు గల్ఫ్ దేశాలు ఆర్థికంగా చితికిపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ట్రంప్ కూడా యుద్ధం ముగియాలనే ఉంది. కానీ ఎక్కడ ముగించాలి అది అర్థం కావట్లే. ఇరాన్ డిమాండ్లకు ఒప్పుకొని యుద్ధం ముగించాడనుకోండి, ట్రంప్ ఓడిపోయినట్టు లెక్క. రేపు ట్రంప్ మాటకు విలువ ఉండదు. ట్రంప్ ఇంకెవరిని బెదిరించలేడు, ఎవరి మీదకి యుద్ధానికి పోలేడు. ఇది ట్రంప్ అహానికి కొంత ఇబ్బందిగా ఉంది, ఎగ్జామ్గా ఉంది. సో ట్రంప్కి ఏమర్థం అంటే యుద్ధానికి ఎగ్జిట్ పాయింట్ కాడే చాలా ఆలోచిస్తున్నాడు. నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇరాన్కు సంబంధించిన 5 డిమాండ్లు ట్రంప్ ఒప్పుకున్నాడు అని చెప్పేసి. నిజానికి అదే జరిగితే ఇరాన్ గెలిచినట్లు లెక్క అవుతుంది. దానికి ట్రంప్ అంత ఈజీగా అంగీకరిస్తాడా డౌటే. ట్రంప్ 15 డిమాండ్లు పెడితే ఆ కాగితాన్ని చించేసింది ఇరాన్. పైగా ఎదురుగా 5 డిమాండ్ పెట్టింది. ఆ డిమాండ్ ఇప్పుడు అంగీకరించి యుద్ధాన్ని ముగిస్తేనేమో ట్రంప్కి ఇబ్బంది. పైగా ట్రంప్ మాట ఎవరు వినే పరిస్థితులు లేకపోవటం. ఇప్పుడు ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఎవరు అసలు నిజానికి ఇజ్రాయెల్ గౌరవించాడు ట్రంప్ మాట, కానీ గౌరవించలేదు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది. అసలు యుద్ధం ట్రంప్ది కాదు, అమెరికాది కాదు, ఇజ్రాయెల్ది, ఇరాన్ది. దాంట్లో ట్రంప్ దూరాడు. కానీ ఇప్పుడు ట్రంప్ మాటను ఇజ్రాయెల్ కూడా గౌరవించట. సీజ్ ఫైర్ ప్రకటిస్తే సీజ్ ఫైర్ ఇజ్రాయెల్ చేయలే, యుద్ధం చేస్తూనే ఉంది ఇజ్రాయెల్.
ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. సో కాబట్టి ఒక ఎగ్జిట్ పాయింట్ లేకుండా పోయింది. చూడాలి ఎక్కడి వరకు వెళ్ళిద్దని.